క్రీస్తునందు ప్రేమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయిన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యములో నుండి మనం కొలసై పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. 4వ అధ్యాయంలో మనం ఉన్నాం. 7వ వచనాన్ని 8వ వచనం 9వ వచనం ఈ 3 వచనాలను నేను మీ కొరకు చదువుతూ ఉన్నాను. ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడునైన తుకికు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియజేయును. మీరు మా స్థితి తెలుసుకున్నట్లును మీ హృదయములను అతడు ఆదరించినట్లును అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. ఇతడు మీ యొద్ద నుండి వచ్చిన వాడే. వీరిక్కడి సంగతులన్నీ మీకు తెలియజేతురు. పౌలు కొలసై పత్రికను ముగించుచు ప్రతి పత్రికలో తన యొక్క బాణీని ఉపయోగించినట్లుగా ఈ పత్రికలో కూడా అదే బాణీని ఆయన ఉపయోగిస్తూ ఉన్నాడు. ఏమిటి అనగా, చివరిన అనేకులను జ్ఞాపకం చేసుకుంటూ వారిని గూర్చి తాను ఎవరికి వ్రాస్తున్నాడో వారికి తెలియజేస్తూ వందన వచనాలను తెలియజేస్తూ పౌలు పత్రికను ముగించటం జరుగుతుంది. ఇది ఆయన ప్రతి పత్రికలో కూడా మనకు కనిపించేటువంటి ఒక సాధారణమైన ముగింపు. ఈ కొలసై పత్రికలో కూడా అదే ముగింపును పౌలు ఇస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడు అని సంబోధించాడు. సహోదరుడు అనే మాటను కాదు, ప్రియ సహోదరుడు అనే మాటను ఉపయోగించాడు. ప్రియ సహోదరుడు అని అనగా అది సామాన్యమైన పదం కాదు. సంఘములో ఉన్నటువంటి వారిని పౌలు ప్రియ సహోదరులారా అని సంబోధించేవాడు. కానీ ఇక్కడ ప్రత్యేకమైన వ్యక్తులను గురించి మాట్లాడుతూ పౌలు ప్రియ సహోదరుడు అని సంబోధించాడు. ఎవరు ఈ ప్రియ సహోదరుడు అని అనగా తుకికు అని వ్రాయబడి ఉంది. మంచిది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తు యేసు మనస్సు కలిగిన వారందరూ కూడా సహోదరులు, సహోదరీలు. అనగా మనమంతా ఒక ఆత్మమూలముగా జన్మించిన వారం. ప్రభు అయిన క్రీస్తు యేసు అను ఆయన పరిశుద్ధమైన రక్తం చేత మనము జన్మించిన వాళ్ళం. ఆయన మనలను కొన్నాడు ఒక విధంగా, మరో విధంగా ఆయన మనలను కన్నాడు. కాబట్టి ప్రియులారా, మనము ప్రియ సహోదరులం అనే సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. ఎప్పుడు ఈ భావన ఉంటుందంటే, మనము ఎవరిని ప్రియ సహోదరులుగా భావించుకుంటామో వారు కూడా మనలను అలాగుననే ప్రియ సహోదరులుగా భావించుకుంటే ఈ బంధం బాగుంటుంది. అట్లు కాకపోతే కనుక ఇందులోనికి స్వార్థం ప్రవేశిస్తూ ఉంది. ఏ ప్రియ సహోదరుడు బానిస కాదు, దాసుడు కాదు. ప్రియ సహోదరుడు అని అన్నాము అంటే మనతో కూడా సమానుడు అని అర్థం. పౌలు ప్రియ సహోదరుడు అని తనతో కూడా ఉన్న వారిని గూర్చి ఆయన సంబోధిస్తూ ఉన్నాడు. కనుక ఈ సంబోధన మనకు కూడా అవసరమని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనమును అలాంటి మనస్సు కలిగి వారిని సహోదరులని సంబోధించుటయే కాక అలాగున మనం నడుచుకునుట మంచిది. ప్రియ సహోదరుడు ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు. నమ్మకమైన అనే మాట కనబడుతూ ఉంది. ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు. ప్రభువునందు ఉంటే నమ్మకమైన వారే. కానీ ఈ దినములలో ఈ నమ్మకత్వాన్ని మనం చాలామందిలో కనుగొనలేం, చూడలేకపోతూ ఉన్నాం. నమ్మకముగా కనిపించినట్లుగా ఉంటారు కానీ నమ్మకస్తులు కాదు. ఎక్కడ నమ్మకత్వం ఉండదో అక్కడ నమ్మక ద్రోహం ఉంటుంది. అంతే. నమ్మకత్వమా లేక నమ్మక ద్రోహమా? చాలామంది
నమ్మకత్వం కలిగినట్లుగా కనిపించే నమ్మక ద్రోహులు ఉన్నారు. అందుచేత నమ్మకత్వం అనే మాటకు విలువ లేకుండా పోయింది. ఎంతో కాలంగా ప్రేమించి ఎంతో కాలంగా సహాయపడుతున్నట్లు కనిపించేవారు, మనకెంతో ఉపయోగంగా ఉన్నటువంటి వారు సంఘములో సమాజంలో అలాగున కనిపించేవారు మన బంధువుల్లో చాలామంది ఉంటారు. కానీ అసలైన సమయం వచ్చినప్పుడు వారు నమ్మకమైన వారుగా కంటే మించి నమ్మక ద్రోహులుగా కనబడుతున్నారు. ప్రియులారా, ఇతడు మాత్రం నమ్మకమైన పరిచారకులు, ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు అని తుకికును గురించి పౌలు వ్రాస్తూ ఉన్నాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని సామెతల గ్రంథంలో వ్రాయబడినట్లుగా నమ్మకత్వం అన్నటువంటిది స్నేహములో అవసరమే, అలాగే సేవలో ఇంకా చాలా అవసరం. దేవుని దాసునికి మనం ఏదైనా పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు నమ్మకంగా ఉంటే ఆ పరిచర్య చేద్దాం, ఆ సహాయం చేద్దాం. మనకు నమ్మకత్వం లేకపోతే అందులో నుంచి బయటికి వెళ్ళడమే మంచిది. ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు అని మాట్లాడుతూ నా తోటి సేవకుడు అని అన్నాడు. నా తోటి సేవకుడు, నా క్రింది సేవకుడు అని అనలేదు, కానీ నా తోటి సేవకుడు అని అన్నాడు. నా పైన సేవకుడు అని లేదు, నా తోటి సేవకుడు అన్నాడు. పౌలు ఎలాంటి వాడు అంటే ఇలాగున చెప్పాలి. వ్యవసాయ భాషలో మాట్లాడితే అతడు ఒక అరటి చెట్టుతో సమానం. ఈ అరటి చెట్టు ఏం చేస్తుంది అంటే అది తనతో పాటు అనేక పిల్లలను లేపుతూ ఉంది. కాబట్టి అరటి చెట్టు చుట్టూ కూడా చాలా అరటి పిల్లలు ఉంటాయి. వాటిని అరటి పిలకలని మరికొన్ని చోట్ల అంటారు. ఏదైతేనేమి అవన్నీ కూడా మరలా విత్తనాలుగా పనికొస్తాయి. తాను ఒక్కడే గొప్పవాడుగా కనిపించాలని, ఎక్కడ చూచినా తానే బోధించాలని, ఎక్కడ చూచినా తానే కనిపించాలనే భావన ఆలోచన కలిగిన వాడు కాడు పౌలు. తనతోటి వారందరూ కూడా, యవనస్తులందరూ కూడా అభివృద్ధి చెందాలని, వారిని తన తోటి వారిగా భావించి, తన తోటి నమ్మకస్తులుగా భావించి, వారికి తాను ఒక తండ్రి వలె ఉన్న హేతువు చేత వారు కూడా నమ్మకమైనటువంటి ఈ దైవదాసునికి నమ్మకమైనటువంటి తోటి దాసులుగా ఉన్నారు. ఇది సమన్వయం అంటే, కలిసి పనిచేయటం అంటే ఇదే, కలిసి నమ్మకంగా ఉండడం అంటే ఇదే. ఇన్ని సంవత్సరాల పరిచర్యలో పౌలు ఒకే ఒక్కడిని అపనమ్మకస్తుడిగా కనుగొన్నాడు. అతని పేరే దేమా. దేమా లోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాను అని అన్నాడు పౌలు. తిమోతికి తాను వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం నందు. నమ్మకస్తునిగా భావించాడు, కానీ నమ్మకత్వాన్ని వమ్ము చేశాడు. ఏదేమైతేనేమి తాను ఏమై ఉన్నాడో ఆ సంగతిని అతడు ప్రత్యక్షపరచుకున్నాడు. కనుక నా తోటి సేవకుడు, ఆయన పిలిచిన ఆయన సంబోధనను ఒకవేళ మనం గ్రహించగలిగితే ఇలాగుంది. ఫిలెమోను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనమునందు మా ప్రియుడు జతపనివాడు నేను ఫిలెమోనుకు, మన సహోదరైన అప్పియకును, తోటి యోధుడైన అర్కిప్పునకును అన్నాడు. తోటి యోధుడు కాబట్టి తాను వారందరికీ పెద్దవాడని కాదు, తనతోటి వారే. ఈ మనస్సు కలిగి ఉండటం దేవుని దాసునికి చాలా మేలును కలిగిస్తుంది. తోటి సేవకుడైన తుకికు అని అన్నాడు. ప్రియ సహోదరుడు, ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు, తోటి సేవకుడు అని తుకికును గూర్చి ఆయన మాట్లాడాడు.
పౌలు తనతో పాటు పరిచర్య చేసినటువంటి తుకికును మాత్రమే సహోదరుడు, ప్రియమైన సహోదరుడు అని పిలవట్లేదు సుమా. చెరసాల్లో మారు మనస్సు పొందిన ఒనేసిమును గురించి కూడా మాట్లాడుతూ ఇతడు ప్రియ సహోదరుడిగా ఉంటకు కాబోలు, ప్రస్తుతం నీ దగ్గరకు వస్తున్నాడు అని అన్నాడు. ప్రియ సహోదరుడిగా ఉండుట కాబోలు, కొంతకాలం నిన్ను ఎడబాసి ఉన్నాడు. ప్రియ సహోదరుడు అంటే ఇక్కడ తేడా లేదు. యజమానుడని, దాసుడని, రోమయుడని, అలాగే బానిస అని తేడా ఏమీ లేదు. క్రీస్తు యేసునందు మనమందరం కూడా యేసుక్రీస్తు వారమై ఉన్నాం, అంతే. మనమంతా దేవుని వారమై ఉన్నాం. సామాజికపరమైన వ్యత్యాసాలు ఉండవచ్చు, సంఘములో వ్యత్యాసం లేదు, పనిలో ఉన్న వ్యత్యాసం మినహాయించి. కనుక ప్రియ సహోదరుడు తుకికు ప్రియ సహోదరుడు. ఫిలిమోను పత్రిక 16వ వచనంలో పౌలు ఒనేసిమును గురించి ప్రస్తావిస్తూ ప్రియ సహోదరుడు అని అన్నాడు. ఇక పేతురు పౌలును ప్రస్తావిస్తూ తన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం నందు ప్రియమైన సహోదరుడు అని అన్నాడు. ప్రియ సహోదరుడైన పౌలు. కాబట్టి ఒకే దేవుని దాసులు, ఒకే ఆత్మ కలిగిన వారు, ఒకే యజమాన్ని కలిగిన వారు, ప్రియ సహోదరులు. మనమంతా సహోదరులం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అట్లు కాకపోతే కనుక మనమంతా కూడా ప్రియమైన శత్రువులం అవుతాం. ప్రియులారా, మంచిది. తుకికును గురించి చాలా మాటలు చెప్పాడు. అయితే ఈ తుకికు మాసిదోనియా వాసి అని, అలాగే ఇతడు తెస్సలోనికయ పట్టణస్థుడు అని అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం చెబుతుంది. ఇతడు చిన్న ఆసియాకు చెందినవాడు అని. అది అపోస్తులైన పౌలు సువార్త ప్రకటించుచు సంచారం చేసిన ఆ సువార్త సంచారముల పట్టికలో మనకు కనబడుతూ ఉంది. బైబిల్ గ్రంథంలో చివరి ఆ పత్రికల్లో మనకు కనబడతాయి. పౌలు ప్రయాణం చేసినటువంటి పటములు కనిపిస్తాయి. వాటిలో చిన్న ఆసియా అని ఒక స్థలం ఉంటుంది. దానికి సంబంధించిన వాడు అని ఇతనిని గూర్చి అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనము చెబుతూ ఉంది. అలాగే ఈ తుకికు నమ్మకమైన వాడుగా మనకు కనబడతాడు ఈ కొలసై పత్రిక 4వ అధ్యాయం 7వ వచనములో. అలాగే ఎఫెసు పత్రిక 6వ అధ్యాయం 21వ వచనంలో సరిగ్గా ఇవే మాటలను పౌలు ఉపయోగించాడు తుకికును గూర్చి. ప్రియ సహోదరుడు, ప్రభునందు నమ్మకమైన పరిచారకుడు అయిన తుకికు అని అన్నాడు. ఎంత ధన్యుడు అండి ఈ తుకికు, ఎంత నమ్మకస్తుడు. దేవుని దాసుడైన పౌలునకు పరిచయం చేసి అందులో పాలిభాగస్తుడయ్యాడు అనంటే అతడు ధన్యుడు అని చెప్పాలి. 4వ అధ్యాయం తిమోతికి తాను వ్రాసిన 2వ పత్రిక 11వ వచనం నందు పౌలు తుకికును గూర్చి ప్రస్తావించినట్లుగా మనకు కనబడుతూ ఉంది. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, తుకికును ఎఫెసునకు పంపితిని అని అన్నాడు. ఎఫెసులో తిమోతి ఉన్నాడు, కానీ తిమోతిని పౌలు తన యొద్దకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. తుకికును ఆయన ఎఫెసునకు పంపిస్తూ ఉన్నాడు. అంటే దేవుని దాసుని చేత పంపబడిన వాడుగా మనకు కనబడుతూ ఉంది. చూడండి, నమ్మకస్తుడిగా కనబడుతూ ఉన్నాడు, నమ్మకమైన పరిచారకుడిగా కనబడుతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ పని జరిగించుకొని వచ్చే సమర్థునిగా తుకికు మనకు కనబడుతూ ఉన్నాడు. మంచిది ప్రియులారా, ఇటువంటి నమ్మకమైనటువంటి యవనస్తులు దేవుని దాసులకు అవసరం అనే సంగతిని గుర్తించి నమ్మకస్తులుగా ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను. తదుపరి మాట చదువుతూ ఉన్నాను. మీరు మా స్థితి తెలుసుకున్నట్లును మీ హృదయములను అతడు ఆదరించినట్లును అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యొద్దకు పంపుచూ ఉన్నాను. ఇతడు మీ యొద్ద నుండి వచ్చిన వాడే వీరిక్కడి సంగతులన్నీ మీకు తెలియజేతురు. మీరు మా స్థితి తెలుసుకున్నట్లు అన్నాడు. ఎందుకంటే తాను శ్రమలు అనుభవించినటువంటి హేతువు చేత తన స్థితి ఎలాగున్నదో అని కొలసైలు ఎంతమాత్రం కూడా దిగులు చెందవలసిన అవసరం లేకుండా తాము ఎలాగున్నామో ఆ సంగతిని గూర్చి
కొలొస్సీలు తెలుసుకునేలాగున పౌలు తుకికును పంపిస్తూ ఉన్నాడు. అతడు వస్తాడు మీ యొద్దకు, మమ్మను గూర్చి మీకు తెలియజేస్తాడు, మీ హృదయములను అతడు ఆదరిస్తాడు, అంచేతనే అతన్ని మీ యొద్దకు నేను పంపుచున్నాను అని అన్నాడు. తరువాత ఒనేసిమును గూర్చి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుని ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను అన్నాడు. ఒనేసిము యొక్క ప్రస్తావన కొలొస్సీ సంఘములో మనకు కనబడుతూ ఉంది. ఎందుకంటే ఫిలెమోను కొలొస్సీ పట్టణానికి చెందినవాడు. అక్కడ నుండి పారిపోయి వచ్చిన దాసుడు ఒనేసిము మరలా తిరిగి అతన్ని అక్కడికి పంపుచూ ఉన్నాడు. అందువలన నేను నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యొద్దకు పంపుచూ ఉన్నాను. ఇతడు మీ యొద్ద నుండి వచ్చిన వాడే, వీరు ఇక్కడి సంగతులని మీకు తెలియజేతురు అన్నాడు. ఒనేసిమును గురించి మాట్లాడుతూ నమ్మకమైన ప్రియ సహోదరుడు, ఇంతకుముందు తన యజమానునికి అపనమ్మకంగా బ్రతికినవాడు, కానీ ఇప్పుడు నమ్మకమైన వాడు అయ్యాడు. కొన్ని సమయాలు ఉండవచ్చునేమో అపనమ్మకంగా బ్రతికిన కాలం, జీవితకాలం అంతా అట్లాగే ఉండకూడదు. తెలియని స్థితిలో, ఆలోచించని స్థితిలో, యోచన లేని స్థితిలో ఒకవేళ అలాగున ఉంటే ఉండవచ్చునేమో, కానీ యోచన కలిగిన స్థితిలో, జ్ఞానం కలిగిన స్థితిలో అలాగున ఉండటం శుద్ధ తప్పు, పొరపాటు అనే సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, మీ యొద్దకు నేను పంపిస్తూ ఉన్నాను ఒనేసిమును, ఇప్పుడు అతడు ప్రయోజకుడు అని అంటూ ఉన్నాడు. తదుపరి మాట 10వ వచనం, కొలొస్సీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కు, బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు అని అన్నాడు. ఏమండి, అరిస్తార్కు అపోస్తుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా మాసిదోనియా వాడు అని, తెస్సలోనికే పట్టణస్థుడని అరిస్తార్కును గూర్చి వ్రాయబడి ఉంది. ఫిలెమోను పత్రిక 24వ వచనంలో కూడా మనకు కనబడతాడు. అరిస్తార్కు మీతో వందనములు చెప్పుచున్నాడు అని అన్నాడు. మంచిది. తనకు పరిచయం చేసేవారు ఈ సమూహాన్నంతటిని గూర్చి పౌలు మాట్లాడడం ప్రారంభించాడు. అరిస్తార్కు తనకు పరిచయం చేసేటువంటి వాడు. తర్వాత బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కు అని అన్నాడు. బర్నబా తనతోటివాడు, మొదటి సువార్త ప్రయాణంలో తనతో కూడా ఉన్నవాడు. బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కు అన్నాడు. సమీప జ్ఞాతి అంటే మేనలుడు అని అర్థం. ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞలు పొంది ఉంటిరి అన్నాడు. అవును, మార్కును గూర్చి కొలొస్సీ పట్టణస్థులు పౌలు చేత హెచ్చరించబడ్డారు. ఏమిటంటే అతడు సేవ పరిచర్యకు వచ్చినవాడు, కానీ ఆ తర్వాత వెనుదిరిగి వెళ్ళిపోయినవాడు. అందుచేత ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞలు పొంది ఉంటిరి అంటే మార్కు వస్తాడు, జాగ్రత్త అతని గూర్చి అని కొలొస్సీలకు పౌలు తెలియజేసి ఉన్నాడు. కానీ మరలా ఇప్పుడు వ్రాస్తూ మార్కు మనవాడే, మనకు ప్రయోజకుడే, మీరిప్పుడు అతన్ని చేర్చుకోండి మీ వద్దకు వచ్చినడలా అన్నాడు. ఇంతకుముందు నిష్ప్రయోజకుడు, ఇప్పుడు ప్రయోజకుడు అయ్యాడు. ఇంతకుముందు ఎంతమాత్రం కూడా పనికి రానివాడు, ఇప్పుడు పనికి వచ్చేవాడు అయ్యాడు. అతన్ని గూర్చి పౌలు ఆఖరణ ప్రస్తావిస్తూ తిమోతికి తాను వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో మార్కును వెంట పెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తం నాకు ప్రయోజనకరమైన వాడు అని అన్నాడు. ఫిలెమోను పత్రిక 24వ వచనంలో నా జతపని వారైన మార్కు అని అన్నారు. దేవునికి స్తోత్రం. మార్కు మొదట పరిచర్యకు వచ్చినవాడు, ఆ తర్వాత వెనకబడిపోయినవాడు. ఆ తదుపరి మార్కు మరలా తిరిగి పునరుద్ధరించబడినటువంటి వాడు. ఈ మార్కును గూర్చి పేతురు మాట్లాడుచు నా కుమారుడైన మార్కు అని అన్నాడు. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. ప్రియులారా, ఏ హేతు చేతనైనా సరే, ఏ బలహీనత చేతనైనా సరే వెనకబడితే అదే స్థితిలో ఉండకుండా తిరిగి లేవడం అనేటువంటిది, పశ్చాత్తాపడడం అన్నటువంటిది అవసరం అనే సంగతిని గుర్తుంచుకోండి. పశ్చాత్తాపము లేనటువంటి జీవితం కాదు. తిరిగి లేవని జీవితం కాదు.
మార్కు అతడేదో పాపం చేసినాడని కాదు, కానీ పరిచర్య చేయలేక వెనక్కి తిరిగి వచ్చేసాడు. ఆ విషయాన్ని పౌలు తీవ్రంగా పరిగణించాడు. కానీ అతడు సరిదిద్దుకున్నాడు. అంచేత పౌలుకు మరలా సమీపస్తుడు అయ్యాడు. గుర్తుంచుకుందాం, నిష్ప్రయోజకులను మనం చూడగా వారు ప్రయోజకులైనట్లుగా కనబడుతుంది. నిష్ప్రయోజకులందరూ ప్రయోజకులు అయ్యారు. ఒరేసిం నిష్ప్రయోజకుడు ప్రయోజకుడు అయ్యాడు. మార్కు నిష్ప్రయోజకుడు ప్రయోజకుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం. నిష్ప్రయోజకులమైన మనలను ప్రయోజకులనుగా చేసి తన పనికి వాడుకునే గొప్ప ప్రభు మనకున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నికలేని మనలను తన రక్తం ద్వారా విమోచించి పరిశుద్ధపరిచి పావనపరిచి ఆయన మనలను తన పిల్లలుగా చేసుకొని మన ఎడ్ల ఆయన చూపుతున్నటువంటి ప్రేమ కృప అమోఘం అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఆయన మనకిచ్చిన రక్షణ భాగ్యం కొరకు దేవుని స్తుతిద్దాం. ఒకవేళ ఇంకా నిష్ప్రయోజకులుగా బ్రతుకుతూ ఉంటే, పాపక్షమాపణ పొందకుండా ఉంటే, మారు మనస్సు అనుభవం లేకపోతే ప్రభు చెంతకు రమ్మని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు ఈ మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. మాకు అనుగ్రహించిన మీ కృప కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉదహరించబడిన మీ దాసులందరిని బట్టి మీకు స్తోత్రాలు. తుకికును బట్టి, మార్కును బట్టి, అరిస్తారకును బట్టి, ఒనేసిమును బట్టి మీకు స్తోత్రాలు. మొదట నిష్ప్రయోజకులు, నమ్మక ద్రోహులు, కానీ ప్రయోజకులయ్యారు. నమ్మకత్వం కలిగిన వారయ్యారు. బలహీనులు బలపరచబడ్డారు. మీకు స్తోత్రములు చెల్లించుకొనుచు ఉన్నాం. మా ప్రియుడవగు తండ్రి, విమోచకుడు అయినటువంటి మా దేవ, మీ నామమును ఘనపరుస్తున్నాం, కొనియాడుచు ఉన్నాం. మమ్మను కూడా నిష్ప్రయోజకులం జ్ఞాపకం చేసుకున్నారు. మీ రక్షణ భాగ్యాన్ని మాకిచ్చినారు. మమ్మల్ని ఎంతో కొంత ప్రయోజకులుగా చేసి మీ పనిలో వాడుకుంటూ ఉన్నారు. ఎవరైతే నిష్ప్రయోజకులుగా ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోనండి, దర్శించండి, నమ్మకత్వాన్ని కలిగించండి, ప్రయోజనం చేకూర్చండి, మహిమను పొందండి. విశ్వసించని వారి కొరకు ప్రార్థన, వారిని మీరు దర్శించమని అడుగుచు మా ప్రభు అయిన క్రీస్తుపేట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకములో